ఓకే అమ్మ, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఆల్గరిథం సాల్వేషన్ మీరు సమ్ అదర్ వాల్యూస్ ఏమైనా తీసుకుని సాల్వ్ చేస్తారా? వదిలేసారా? వదిలేస్తే మర్చిపోతారమ్మా. ఇది కొంచెం సాల్వేషన్స్ చేసుకోండి. ఫార్ములాస్ గుర్తుంటే మీకు ఇది దీంట్లో ఫార్ములా అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ లో ఫార్ములా గుర్తుంటే మీరు ఆటోమేటిక్ గా దీన్ని సాల్వ్ చేయగలరు. ఓన్లీ మనకి ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే ఇస్తాడు క్వశ్చన్ లో. ఒకవేళ మిగతా డేటా 7 p వాల్యూ, q వాల్యూ అండ్ అన్ని ఇచ్చేస్తే మటుకు ప్రాబ్లం లేదు. లేదా ప్లెయిన్ టెక్స్ట్ ఒకటే మనం డిపెండ్ చేసుకోవాలి. ఓకే, ప్లెయిన్ టెక్స్ట్ మీద డిపెండ్ చేసుకుని మిగతాది ప్లెయిన్ టెక్స్ట్ m = 88 ఇచ్చాడంటే మనం p వాల్యూ, q వాల్యూ తీసుకుని φ(n) సాల్వ్ చేసుకుని, ఓకే, సో వచ్చిన వాల్యూస్ తో మళ్ళీ మనం ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ మోడ్ లో కనుక ప్లేస్ చేసుకుంటే ఇక్కడ 88 అనేది ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి మనం డిక్రిప్ట్ చేశాక ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ కి డిక్రిప్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ అగైన్ 88 వస్తేనే కరెక్ట్ అయినట్టు. లేదా సమ్ ఇంట్రూడర్ అనే వాళ్ళు మనకి పాస్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అటాకర్ ద్వారా వచ్చినట్టు. అథెంటికేటెడ్ సెండర్ అండ్ రిసీవర్ కాకుండా. ఓకేనా? సో దానికి RSA అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. నెక్స్ట్ అథెంటికేషన్. ఎందుకు అథెంటికేషన్ యూజ్ చేస్తున్నామని చెప్పాం మనం. ఫర్ సపోజ్ సెండర్ అండ్ రిసీవర్ ఇలా సైన్ చేస్తున్నప్పుడు ఇది ఆన్లైన్ మోడ్. సో ఆఫ్లైన్ మోడ్ అయితే మన సిగ్నేచర్ కానీ మనం పంపించామని అడ్రస్, టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఇలాగా ఓల్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా నెట్వర్క్ బేస్ చేసుకుని చేస్తున్నాం కదా. సో అథెంటికేషన్. సో అథెంటికేషన్ దగ్గర అగైన్ ఆల్గరిథం అంటే ఇక్కడ సాల్వేషన్ ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అంటే ఈమెయిల్, సమ్ ఫేస్బుక్ లో చాటింగ్, వాట్సాప్ ద్వారా చాటింగ్ అంటే అథెంటికేషన్ అనేది ఆల్గరిథం దాంట్లో యాడ్ అయ్యి నెక్స్ట్ సమ్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తాం కోసం. దేనికి అంటే సెక్యూరిటీ. సో ఈ రకంగా సెక్యూరిటీ ఏది, ఓటీపీ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అథెంటికేషన్. సో మన మొబైల్ నెంబర్కే వస్తుంది కదా జనరేట్ అయింది, మనం పాస్ చేస్తేనే ఆ ఓటీపీ అనేది ఇస్తేనే ఓకే నెక్స్ట్ దానికి వెళ్తుంది. దాన్ని ఇక్కడ అథెంటికేషన్. సో అథెంటికేషన్ లో ఏంటి అంటే ఆల్గరిథం కాంపోనెంట్స్, కే అనేది కీస్, ఎం అనేది మెసేజ్, ఏ ఇస్ authenticator. సో ఫంక్షన్ ఎస్వి సెండర్ అండ్ వెరిఫికేషన్ చూసుకుంటాము. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఫంక్షన్ ఫర్ జనరేటింగ్ అథెంటికేషన్స్ అథెంటికేటర్స్ ఫ్రమ్ మెసేజెస్. ఓకే, సో ఆ ప్లెయిన్ టెక్స్ట్ 88 అనే దానికి నేను అథెంటికేషన్ 1 2 3 అనో లలిత అనో పంపిస్తాను. వెరిఫై అయిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్ నా దగ్గర నుంచి వచ్చిందా లేదా, అథెంటికేటెడ్ మెసేజా కాదా, లేకపోతే ఫేక్ మెసేజ్. ఇప్పుడు మనకి ఫేక్ ఫేస్బుక్స్, ఈమెయిల్ ఫిషింగ్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఫేక్ అథెంటికేటెడ్ అనేది మనకు తెలుస్తుంది. అది అథెంటికేషన్. ఇంత సెక్యూరిటీ ప్రొడ్యూస్ చేసినా సరే ఓకే సమ్ అటాక్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఇన్ని ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంటేషన్, ఓటీపీ తెలిసినా ఇంకా అటాక్స్ అనేది జరుగుతుంది అంటే ఎస్, మనకి ఎలా అయితే సెక్యూరిటీ మీద ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయో అటాకర్ కూడా వాళ్ళ సైడ్ నుంచి, అంటే ఇక్కడ గుడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్, లేకపోతే గుడ్ జాబ్, బ్యాడ్ జాబ్ అనేది మనం తీసుకుంటే ఇట్ సైడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అటు సైడ్ వాళ్ళు కూడా అంతే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటారు మెసేజ్ అనేది అటాక్ చేసుకుంటానికి. ఓకే, సో అథెంటికేషన్. నెక్స్ట్ అథెంటికేషన్ లోనే మనం ఇక్కడ హ్యాషింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాము. సో పర్టికులర్ ఆ పర్సన్ సెండర్ దగ్గర నుంచి వచ్చిందా లేదా అనేది దాన్ని ఇక్కడ ఆల్గరిథం మెసేజ్ డైజెస్ట్ క్రియేట్ స్మాల్ ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ ఆఫ్ డేటా ఇస్ నథింగ్ బట్ మెసేజ్ డైజెస్ట్. ఓకే, హ్యాష్ వాల్యూ. ఓకే, ఈ హ్యాష్ వాల్యూ h(m) అనేది మనం ఏదైతే మెసేజ్ పంపించామో వెరిఫికేషన్ దగ్గర కూడా ఆ మెసేజ్ అనేది m'. ఓకే, సో దెన్ m = m' అయితే మెసేజ్ అనేది మోడిఫై అవ్వలేదు. అదర్వైజ్ సమ్ అటాకర్ ద్వారా మోడిఫై వచ్చింది. దీనికి MD5 ఆల్గరిథం SHA1. ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ RSA ఒకటే చేసామమ్మా. మనకి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సబ్జెక్ట్ లో అయితే ఇది కూడా కంప్లీట్ గా ఒక్కదానికి ఈ ఆల్గరిథం ఏవైతే ఉన్నాయో సాల్వ్ చేసుకుంటూ ఆ మెసేజ్ అథెంటికేటెడా లేకపోతే ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఎన్క్రిప్ట్ అయిన తర్వాత ఈక్వల్ అయిందా లేదా ఇవన్నీ అక్కడ చెక్ చేస్తాం. జస్ట్ ఇక్కడ ఓన్లీ టెంప్లెట్స్ మాత్రమే నేర్చుకుంటాం. ఓకే, సో హ్యాష్ ఫంక్షన్. నెక్స్ట్ దీంట్లోనే మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ఎక్స్ట్రాగా ఇంకా నెక్స్ట్ ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి కదా. సో నెక్స్ట్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక కంపెనీకి మాకు ఒక డైరెక్టర్ ఎలా అయితే మనకి ఇక్కడ మాన్యువల్ గా చెక్ బుక్ సైన్ చేసి లేకపోతే సమ్ ఎంప్లాయీస్ కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటారు. ఈ యొక్క కంపెనీ మొత్తం దానికి కొన్ని స్టాండర్డ్స్ పరంగా
రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆ రిజిస్టర్ ఎందుకు అవుతుంది? అథారిటీస్ దగ్గర నుంచి అంటే సమ్ ఇన్‌కమ్ టాక్స్ అని గాని, వెల్త్ టాక్స్ అని ఇలా టాక్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూసి ఇంకా ఎంత టాక్స్ పడుతుంది, వైట్ అమౌంటా, బ్లాక్ అమౌంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు కదా! సో, వీళ్ళు ఇక్కడి నుంచి పని కట్టుకొని ఎక్కడైతే ఇన్‌కమ్ టాక్స్ లేకపోతే ఇప్పుడు మన ఏలూరు ఈ రీజన్ పెట్టారనుకోండి, గుంటూరులో చేయించుకోవాలి మనం రిజిస్ట్రేషన్ ఇక్కడ కుదరదు. సో, గుంటూరులో హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడి నుంచి ప్రతిసారి అక్కడికి వెళ్ళి అక్కడ సిగ్నేచర్ చేసి అక్కడ మాన్యువల్‌గా ఉన్న సిస్టమ్‌లో కూడా మనకి ఆ డేటా అంతా ప్లేస్ అయ్యి ఉండాలి కాబట్టి ప్రతి పేపర్‌ని స్కాన్ చేసి పెట్టే ప్లేస్‌లో ఇక్కడ ఏం చేస్తామంటే డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపిస్తాం. ఎవరు పంపిస్తారు? ఇవన్నీ కంపెనీ సైడ్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్ పంపిస్తారు. ఓకే. సో దీనికి డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ మెసేజ్ ఇది కూడా ఆర్ఎస్సి లాగానే. సో డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ మెసేజ్ అనే దానికి ఎస్కేఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇవన్నీ ఏంటి అంటే సిగ్నేచర్ ఏదైతే పంపిస్తున్నామో మెసేజ్ కి అది హ్యాష్ చేస్తాము. సేమ్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఆర్ఎస్సిలో మనం చేసి ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ డిక్రిప్షన్ చేస్తే ఎలా అయితే వచ్చిందో ఇక్కడ వెరిఫికేషన్ మనం పంపించామా లేదా, ఇక్కడ నుంచి సెండర్ అనే వాళ్ళు సెండ్ చేసిన మెసేజ్ సిగ్నేచర్ చేసిన మెసేజ్ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సెండర్ ఏదైతే పంపించారో ఆ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఓకే. సో దానికి సేమ్ ఆర్ఎస్సి ఆల్గరిథం అండ్ వెరిఫికేషన్ ఆల్గరిథం ఈజ్ ఈక్వల్ టు మనం మోడ్ ఎన్ ఈక్వల్ టు ఎలా అయితే చేసి కేబి కేఎస్ అంటే అక్కడ పబ్లిక్ కి ప్రైవేట్ కి మోడ్ p-1 q-1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఏదైతే చేసామో సేమ్ అదే చేస్తాం. కాకపోతే అక్కడ దేనికి చేస్తామంటే ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేస్తాం. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ దగ్గర ఏం చేస్తామంటే వెరిఫికేషన్ వెదర్ ద పార్టీ ఆర్ సెండర్ ఈజ్ ఆథరైజ్డ్ లేకపోతే ఆ మెసేజ్ ఏదైతే ఉందో వెదర్ ద డెస్టినేషన్ లేకపోతే ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో రిసీవర్ అనే వాళ్ళు కరెక్ట్ డేటా రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ వెరిఫై చేస్తాం. అక్కడ జస్ట్ అక్కడ వెరిఫై చేస్తున్నాము కానీ ఓన్లీ ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ అంటే హాయ్ హలో అనేదాన్ని మాత్రమే అక్కడ మెసేజ్ పంపించిందని చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఎవరు పంపించారు అనేది కూడా అథెంటికేషన్ చూస్తాం. ఓకే. నెక్స్ట్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాము. కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు నేను ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ లేకపోతే డిజిటల్ సర్టిఫికేట్ ఇదంతా ఇలా పంపిస్తాం వల్ల నాకు ఇక్కడ ఏమవుతుంది కీ డిస్ట్రిబ్యూషన్ నీడ్ కేర్ మ్యాన్ అండ్ మిడిల్ అటాక్. ఎందుకు? ఇదిగోండి ఇక్కడ మనము ఒక రైట్ మెసేజ్ పంపిస్తున్నాము, ఎన్క్రిప్షన్ అంటున్నాము, డిక్రిప్షన్ అంటున్నాము, ఇక్కడ అథెంటికేషన్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో దానికి డిక్రిప్షన్ ఆల్గరిథం డి. ఓకే. సో ఆ డిక్రిప్షన్ కీ ఇంకోటి అంటే 3 కీస్ కూడా యూజ్ చేసామన్నాం కదా. ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, అగైన్ ఎన్క్రిప్షన్ ఇలాగా మనం ఏదైతే యూజ్ చేసుకున్నామో ఈ పర్టికులర్ ఇదిగోండి 2 పబ్లిక్ పబ్లిక్. ఓకే. మధ్యలో అటాకర్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఈ కీ ఎందుకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనమే నెక్స్ట్ దాంట్లో వస్తుంది అథెంటికేషన్ దగ్గర వస్తుంది. పాస్వర్డ్, బయోమెట్రిక్, ఈ సెక్యూరిటీ పిన్ ఇవన్నీ సివివి నెంబర్ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి సెక్యూరిటీ అని అంటున్నాం. ఫర్ సపోజ్ పాస్వర్డ్ తీసుకున్నాం మనమే మర్చిపోతాము అనుకుని ఒక పేపర్ మీద రాస్తాం అనుకోండి. ఆ పేపర్ మన పక్కన ఉన్న వాళ్ళకి మన సరౌండింగ్స్ వాళ్ళకి దొరికి వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. ఇలాంటివన్నీ పేపర్ మీద రాసి ఈ సెక్యూరిటీ సిస్టమ్ జనరేట్ చేసి మనం ప్లేస్ చేసుకోకుండా సిస్టమ్ జనరేట్ చేసినా మనం ఇన్ని మర్చిపోతాం అని చెప్పి పేపర్ మీద రాసే ఛాన్స్ ఉంది. లేకపోతే మొబైల్లో మన డేటాని సమ్ నోట్ లో ప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని చెప్తాం ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన. దీనికే అగైన్ మళ్ళీ డిజిటల్ సర్టిఫికేట్, డిజిటల్ సిగ్నేచర్ అన్నాము, డిజిటల్ సర్టిఫికేట్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రూఫ్ ఆఫ్ హూ ఆర్ వాట్ ఓన్స్ ఎ పబ్లిక్ కీ ఎవరిది. ఓకే. నెక్స్ట్ పబ్లిక్ కి డిజిటల్లీ సైన్డ్ ట్రస్టెడ్ పార్టీ. ఇప్పుడు ఎందుకు సైన్ డిజిటల్ సిగ్నేచర్ అన్నమాట కదా. సో ఆ కీకి నేను సెండర్ కాబట్టి లేదా నేను కంపెనీ యొక్క డైరెక్టర్ నేను సైన్ చేశాను అనుకోండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో ఒకటి దానికి యాడ్ చేసి ఓకే. సో దాన్ని ఇక్కడ ట్రస్టెడ్ పార్టీ రిసీవ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ ఎంటిటీ అండ్ సర్టిఫైస్ దట్ పబ్లిక్ కి బిలాంగ్ టు ఎంటిటీ అంటే నాదే, నా దానికి ఓటీపీ వస్తుంది. సిగ్నేచర్ చేసిన అమ్మ మన దానికి ఏదైతే మొబైల్ తో చేసామో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది చెప్తాం. సో సర్టిఫికేట్ అథారిటీ ఆర్
ట్రస్టెడ్ పార్టీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రూఫ్, మీకు బీటెక్ అయిపోయింది అని మీరు చెప్తున్నారు. సో దానికి ప్రూఫ్ ఏంటి అంటే సర్టిఫికేట్. సర్టిఫికేట్ ఉంది అంటే సరిపోతుంది, దాంట్లో మళ్ళీ సిగ్నేచర్ అంటే దానికి ఒక ఫార్మేట్. ఇప్పుడు డూప్లికేట్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేస్తారు ఇలా క్రైమ్ రిపోర్ట్ లో మనకు తెలుసు. సో అది వాలిడేట్ చేస్తానికి ఆ సిరీస్ నెంబర్ కానీ, మనకి పైన మనకి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు అంటే దట్ బిలాంగ్స్ టు మన వరకు. ఇప్పుడు 17 సిరీస్ సమ్ ఏదో ఒక సిరీస్ పరంగా ఇచ్చి మనకి డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ ఇచ్చి సమ్ 250 అనే నెంబర్ 2500 అనేది మన నెంబర్ అనుకోండి. సో దానికి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు కాకుండా మీరు 10 years తర్వాత అయినా సరే ఆ పర్టికులర్ జేఎన్టీయూ దానికి వెళ్ళి మన సర్టిఫికేట్ ఏదో లాస్ అయ్యాము, సో మన సర్టిఫికేట్ మళ్ళీ సెకండ్ కాపీ ఇవ్వాలి అని అనుకోండి. ఓకే, సో మనది చేంజ్ అవ్వదంటే మన నెంబర్ ఇంకొకరు ఎవరికి ఇవ్వరు. సో సర్టిఫికేట్ అథారిటీ దాన్ని మనం డిజిటల్ సర్టిఫికేట్. ఓకే, సో ఇదంతా ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు క్రిప్టోగ్రఫీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నాం కదా. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ లో వస్తాయి అన్నమాట. ఇది కంప్లీట్ గా ఒక సబ్జెక్ట్ మీకు. ఇది నెక్స్ట్ సెమ్ లో కంప్లీట్ గా ఒక సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఓఎస్ఐ మోడల్ అని చెప్పి మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఫిజికల్ లేయర్ ఏమో జస్ట్ వాయిస్ అవి కనెక్ట్ ఉంటాయి చూసారా, అది ఫిజికల్ లేయర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి అంటే అప్లికేషన్ మనం యూజ్ చేసేది. నేను ఇప్పుడు అప్లికేషన్ యూజ్ చేస్తున్నా వాట్సాప్. నేను మీకు జాయిన్ క్విక్లీ జాయిన్ ఫాస్ట్ అని పెట్టాను. సో నా అప్లికేషన్ దగ్గర నుంచి ప్రెజెంటేషన్ లేయర్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి సెషన్స్ కింద ఎవరెవరికి పాస్ చేయాలి సెషన్స్ కింద డివైడ్ అయ్యి, ఓకే, ట్రాన్స్పోర్ట్ దగ్గర ప్యాకెట్స్ కింద ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి నెట్వర్క్ ఏమవుతుంది, నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే వస్తుంది, లేదా మీకు మీరు ఎప్పుడైతే నెట్ కనెక్ట్ చేస్తారో అప్పుడే మెసేజెస్ మీరు చూడగలరు కదా. సో నెట్వర్క్ లేయర్ అండ్ డేటా లింక్. సో ఇదంతా ఇక్కడ ఫిజికల్ లేయర్ త్రూ వైర్స్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్తాం. అగైన్ మళ్ళీ మీరు రిసీవ్ చేసిన తర్వాత ఓకే మేడం ఏదో ఒక రిప్లై పెడతారు చూసారు. సో మళ్ళీ మీ దగ్గర పాస్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నా వరకు ఫిజికల్ లేయర్ వరకు వచ్చి నా దగ్గర నుంచి మీ సిస్టమ్, అంటే ఇది ఓన్లీ సెంటర్ సైడ్ 7 లేయర్స్ ఉంటాయమ్మా. అలాగే రిసీవర్ సైడ్ సేమ్ 7 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ నుంచి నేను పంపించింది ఫిజికల్ లేయర్ దాకా వచ్చి ఇక్కడ నుంచి కనెక్షన్ సెండర్ టు రిసీవర్ సైడ్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే ఇది ఒక ఎన్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడ నుంచి రిసీవర్ దగ్గర డిక్రిప్ట్ అవుతుంది ఫిజికల్ లేయర్, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రెజెంటేషన్ అండ్ లాస్ట్ మీకు అప్లికేషన్ లేయర్ లో కనిపిస్తుంది జాయిన్ క్విక్లీ అని నేను పెట్టాను అనేది మీకు కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మీరు ఓకే అను ఏదో ఒక మెసేజ్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఇది మీరు డెస్టినేషన్, మీరు నాకు ఇప్పుడు మీరు సోర్స్ అవుతారు, నేను డెస్టినేషన్ అవుతాను. మళ్ళీ మీ దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్, ప్రెజెంటేషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్ దగ్గర మీ సిస్టమ్ లో మీ ఓన్ మొబైల్ ల్యాప్టాప్ దగ్గర ఇవన్నీ కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి నా సిస్టమ్ ఇప్పుడు సోర్స్ దగ్గరికి మళ్ళీ ఎక్కడ నా దగ్గర ఫిజికల్, డేటా లింక్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రెజెంటేషన్ లేయర్ అయ్యి అప్పుడు నాకు వాట్సాప్. కానీ ఇదంతా ప్రాసెస్ చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. మన 9:31 ఉంది టైం, 9:31 నుంచి 9:32 అయ్యేటప్పుడు ఒక 10 మెసేజెస్ పంపించేస్తాను. నేను ఒకటి పెడతాను, మీరు వెంటనే రిప్లై, నేను వెంటనే ఫాస్ట్ గా అలా చాటింగ్ అనేది ప్రాసెస్ అవుతుందా. అలా ఆ 1 minute లో మనం అన్ని మెసేజెస్ పంపిస్తున్నాం అంటే ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ ఈ లేయర్స్ అంటాం వీటిని. ఈ లేయర్స్ దగ్గర జరుగుతుంది. ఓకే, సో ఇది సిఎన్ లో వస్తుంది, కంప్యూటర్ నెట్వర్క్స్ లో వస్తుంది యాక్చువల్ గా. ఇలా ఒక్కొక్క లేయర్ లో ఇప్పుడు మన ఇవన్నీ ఏముంటాయి, ఏటీఎం, స్లాగ్, హెచ్డిఎల్సి అంటే ఒక ఆల్గరిథం ఇంప్లిమెంటేషన్ లో దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ క్రిప్టోగ్రఫీ అనేది ఎస్ఎస్ఎల్, దాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎల్ ఆల్గరిథం దగ్గర చెప్తాం. ఎస్ఎస్ఎల్ ఓకే, సో ఎస్ఎస్ఎల్ దగ్గర ఏంటంటే సెషన్ సెక్యూర్డ్ లేయర్. సో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. దాన్ని ఇక్కడ హోస్ట్ లేయర్ అంటే ఈ 7 లేయర్స్ ని ఇంటర్నెట్ లో కనెక్ట్ చేసినప్పుడు టిసిపి ఐపి లేయర్. ఈ 7 లేయర్స్ ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఓకే టిసిపి ఐపి లేయర్ అని TCP/IP లేయర్. ఓకే, ఇక్కడ మనం క్రిప్టోగ్రఫీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో అప్లికేషన్ అనే దాంట్లో నెట్వర్క్ ప్రాసెస్ టు అప్లికేషన్, ప్రెజెంటేషన్ అనే దాంట్లో డేటా రిప్రజెంటేషన్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, కన్వర్ట్ మిషన్ డిపెండెంట్ డేటా టు మిషన్ ఇండిపెండెంట్ డేటా.
ఓకే, సెషన్ లో ఇంటర్ హోస్ట్ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ లో ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్, నెట్వర్క్ లో పాత్ డిటర్మినేషన్, డేటాలో ఫిజికల్ అడ్రస్, ఇలా దీని గురించి ఇదంతా ఇలా చదివిది రాయాలా అంటే ఇక్కడ మనకి క్రిప్టోగ్రఫీ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చిన్న ఒక ఎస్ఏ క్వశ్చన్ కాదు, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ లోనే మనకి ఇక్కడ ఒక ఐడియా ఫామ్ చేస్తాంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్. ఓకే, సో సో కెన్ బి డన్ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ISO రిఫరెన్స్. ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందంటే క్రిప్టోగ్రఫీ, ఎన్క్రిప్షన్ కానీ డిక్రిప్షన్, మొత్తం అంత ప్రాసెస్ ఇప్పుడు చెప్పాను కదా, అప్లికేషన్ లేయర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫిజికల్ ఇదంతా సెట్ 7 లేయర్స్ నా సిస్టమ్ లో ఉంటుంది. నేను సెండర్ అయినా రిసీవర్ అయినా నా సిస్టమ్ లో, అలాగే నాకు ఎవరైతే పంపిస్తున్నారో నేను ఎవరికైతే పంపిస్తున్నానో వాళ్ళ దగ్గర కూడా ఈ 7 లేయర్స్ యాక్ట్ అవుతాయి. ఓకే, సో SSL అనే లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గర ఉంది. సో నెట్వర్క్ లేయర్ ఇస్ టిపికల్లీ IP సెక్షన్. ఇలా మనం ఇది ఎందుకు చెప్తున్నాము, దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం SSL లేయర్ తీసుకుంటున్నాము. దీనికి కూడా ఆల్గరిథం, దేనికి అథెంటికేషన్ అంటే ఒక క్లయింట్, నేను ఇప్పటి వరకు సెండర్ రిసీవర్ అన్నాను కదా, ఇప్పుడు ఇదే సెండర్ రిసీవర్ క్లయింట్ సర్వర్. క్లయింట్ సర్వర్ మోడల్ ని ఇక్కడ యాక్చువల్ గా OSIS లేయర్ అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకి ఈ 7 లేయర్స్ ఏదైతే యాక్ట్ అవుతుంది అని చెప్పానో, ఓకే, సో దాన్ని ఇక్కడ మనం క్లయింట్ సర్వర్, ఆ క్లయింట్ సర్వర్ ఇక్కడ ఉంది అనేది దీనికి ఎగ్జాంపుల్ తెలుస్తాం గురించి ఏమున్నాయి, అసలు ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఇక్కడ TCP ట్రాన్స్పోర్ట్ లేయర్ దేంట్లో OS. ఈ OSC అనేది ఇక్కడ ఎందుకు చదవాలి, CN లో కదా అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది చదివినా సరే క్రిప్టోగ్రఫీలో ఇక్కడ సరే IoT తీసుకుంటే రాస్తారు. నెక్స్ట్ OS దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంటుంది అనేది చెప్పాము. ఇంకా అలా డిఫరెంట్ మనం తీసుకున్న సబ్జెక్ట్ లో ఒక్క దాని గురించి, ఇప్పుడు మీరు ఓన్లీ తీసుకున్నారా అప్లికేషన్స్ సంబంధించింది ఏదన్నా, మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్, అది అంతా కలిపి ఒక బ్రాంచెస్, ఇప్పుడు మనకి CSE IT అనేది ఎలా అయితే ఒక బ్రాంచ్, AI అనేది ఒక బ్రాంచ్ కింద తీసుకుని దాంట్లో స్టడీ చేస్తా ఉన్నారు కదా, సో దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది ఒక బేసిక్ పార్ట్, ఒక హార్ట్ కింద యాడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో SSL అనే దాంట్లో ఏంటి అంటే క్రిప్టోగ్రఫీ మనం తీసుకుంటే ISO నెట్వర్క్ లేయర్ అంటాం, సెక్యూర్ సాకెట్ లేయర్ SSL. ఓకే, దీంట్లో ఏంటి, 2 computers to only exchange message with each other, sender or receiver, and client server to client. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు సర్వర్ అనేది ఎలా వెరిఫై అవుతుంది, త్రూ సర్టిఫికేట్. ఎందుకు మనం డిజిటల్ సిగ్నేచర్ అన్నాం కదా, నేను సర్వర్ ని, లేకపోతే మీరు ఖచ్చితంగా బీటెక్ CRDలో చదివారు అనే ప్రూఫ్ కోసం మీరు ఎలా అయితే స్టడీ సర్టిఫికేట్ అలా తీసుకుంటున్నారో, సేమ్ సర్వర్ ఈస్ వెరిఫైడ్ విత్ ద సర్టిఫికేట్ ఇష్యూరింగ్ క్లయింట్ ఈస్ టాకింగ్ టు కరెక్ట్ సర్వర్, లేదా సమ్ అదర్ పర్సన్ అటాకరా ఏంటి అనేది ఇక్కడ తెలియాలి కదా. సో ఎసిమెట్రిక్ ఇది ఏం చేస్తుందంటే క్రిప్టోగ్రఫీ సెషన్ కీ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటుంది. సెషన్ కీ అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అలా అయితే చెప్పారు. ట్రాన్స్పోర్ట్ లేయర్, నెక్స్ట్ సెషన్ లేయర్ అన్నాం కదా, ప్రతి దానికి ఆ కీని ప్లేస్ చేసుకుంటాం వల్ల ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, అంటే ఇంకొంచెం సెక్యూరిటీ హై ప్లేస్ చేస్తారు సెషన్ కీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో దీనికి ఆల్గరిథం అంటే సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏముంటాయి, K is a key and M అనేది మెసేజెస్. సో పబ్లిక్ కీ ఫర్ క్లయింట్ టు సర్వర్ అండ్ ప్రైవేట్ కీ ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్. అంటే ఒక కీ మనం తీసుకున్నాము అంటే క్లయింట్ దగ్గర నుంచి సర్వర్ కి వెళ్ళేది ఒక కీ, సపోజ్ దట్ ఈస్ S of KM, ఏదో ఒకటి మన ఆల్గరిథం S of K అనేది మనం తీసుకున్నాం అనుకోండి. సో సెండర్ దగ్గర నుంచి ఒక కీ, అది ఏది క్లయింట్ టు సర్వర్. నెక్స్ట్ మళ్ళీ అథెంటికేషన్ ఎవరి దగ్గర నుంచి, సర్వర్ టు క్లయింట్, దానికి ఇంకోటి సర్వర్ టు క్లయింట్ ఇంకోటి తీసుకున్నాం. ఈ రెండు కాకుండా అథెంటికేటెడ్ మెసేజ్ అనేది పాస్ అయ్యిందా లేదా అనేది ఒక కీ అవుతే, ఆ మెసేజ్ మళ్ళీ రిసీవ్ చేసుకున్నది అథెంటికేటెడ్ పర్సన్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నామా లేదా. ఈ 4 కాన్సెప్ట్స్ మనకి SSL లో ఉంటుంది. SSL లో సర్టిఫికేట్ సెషన్ కీ అంటున్నాము అంటే కీ అనేది దేని ఉంటుంది, క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్, అంటే పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అలా కాకుండా
client to server, server to client, authenticated message passing to sender to receiver, అలాగే receiver to sender. ఈ 4 పాయింట్స్ కింద రాస్తాను. ఇక్కడ ఆల్గరిథం మీరు రాయగలరు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ యూజర్ అథెంటికేషన్. ఏ విధంగా మనం అథెంటికేట్ చేస్తాము? నేనే యూజర్ ని ఇప్పుడు SSL లో కూడా ఏమంటున్నాను అంటే అథెంటికేషన్ పాస్ చేస్తాం కోసం ఒక కీ అనేది క్లయింట్ దగ్గర నుంచి సర్వర్, అలాగే సర్వర్ టు క్లయింట్ అంటున్నాను అంటే ఏ విధంగా అథెంటికేషన్ మనం యూజర్ దగ్గర ప్రొవైడ్ చేసుకుంటాము? ఒక పాస్వర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. పాస్వర్డ్, వన్ టైం పాస్వర్డ్, ఓకే, వన్ టైం పాస్వర్డ్, బయోమెట్రిక్, ఇవన్నీ మనం యూజ్ చేసే అథెంటికేషన్స్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు పాస్వర్డ్స్ తీసుకున్నాం. పాస్వర్డ్ స్టార్టింగ్ లో మనం ప్లేస్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ కాంబినేషన్ కాకుండా మామూలుగా పాస్వర్డ్ అనేది ఉండేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్న కోసం క్యాపిటల్ స్మాల్. ఎందుకు క్యాపిటల్ స్మాల్ మీకు RSA దగ్గర చెప్పాను, అంటే ఎన్క్రిప్షన్ దగ్గర చెప్పాను. ఇంకొంచెం హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం కోసం కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్, స్మాల్ అండ్ సింబల్స్, స్పెషల్ సింబల్స్ అండ్ డిజిట్స్ ఇవి యూజ్ చేస్తాం వల్ల వాళ్ళు ఏదో ఇప్పుడు మామూలుగా పాస్వర్డ్ పెట్టారనుకున్నామా, మనకి 10 to 14 రౌండ్స్ రన్ అవుతాయి. 128 బిట్ 32 బిట్ తీసుకుంటే దాంట్లో మీరు 2 అనే డిజిట్ తీసుకుంటే 0 స్టోర్ అయిన తర్వాత మిగతావన్నీ జీరోస్ కింద స్టోర్ అవుతాయి అన్నాను కదా. ఏదో ఒక దాంట్లో స్ట్రైక్ అవుతుంది. ఎందుకు? మన బైక్ నెంబర్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన నేమ్, మనకి బాగా ఇష్టమైన మన ఫ్యామిలీ వరకు ఆ నేమ్స్ పెడతాం. మీరు కూడా ఇప్పుడు చూసారా మన ల్యాబ్స్, లేకపోతే AWS ల్యాబ్ లో మీ సీనియర్స్, మీరు ఇంకా వెళ్ళకపోతే మీ సీనియర్స్ పాస్వర్డ్ పెట్టిన దానికి అక్కడ కాంబినేషన్ మనకి ఈ ల్యాప్టాప్ అనే ఒక వైర్ కి 4 డిజిట్స్ అక్కడ పెట్టిన పాస్వర్డ్ మాన్యువల్ గా. సో వాళ్ళు ల్యాబ్ చేయకుండా పాసిబిలిటీ చెకింగ్ ప్రతి ఒక్క దానికి చెకింగ్ చూస్తారు. టైం తీసుకోవచ్చు కానీ చెక్ చేస్తాం వల్ల వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. అలా మనకి ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం. ఆ కాంబినేషన్స్ ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ స్పెషల్ ఇవన్నీ అవుతాయో మనకి ఇక్కడ ఓన్లీ స్మాల్ లెటర్స్ అనుకోండి, అక్కడ ఉన్న ASCII కోడ్ మనకి స్మాల్ లెటర్స్ దాని ప్రకారంగా బ్రేక్ చేస్తాం, ఈజీగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్స్ లో అయితే ఇంకొంచెం రిస్కీ ఫ్యాక్టర్. అన్ని అటెంప్ట్స్ అయ్యేసరికి బ్లాకేజ్ పెడతాము. నెక్స్ట్ మళ్ళీ 24 hours కి రికవరీ, అలా కొంత సెక్యూరిటీ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తాను కుదురుతుంది. సో పాస్వర్డ్ అనేది ఇలా సీక్రెట్ గానే ప్లేస్ చేస్తారు అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే దీంట్లో కూడా మనకి వల్నరబిలిటీస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. దేంట్లో పాస్వర్డ్ ఎందుకు నాన్ గెస్బుల్ పాస్వర్డ్స్ కానీ, హిస్టరీ టు అవాయిడ్ రిపీట్స్ ఇవన్నీ మనం ఏదైతే పాస్వర్డ్ సీక్రెట్ గా ప్లేస్ చేయాలి అని అనుకున్నాం, ఇందాక చెప్పిన పేపర్ మీద ప్లేస్ చేస్తాం. లేదా ఈ పాస్వర్డ్ మనం ప్లేస్ చేసేది వాళ్ళు బ్రేక్ చేస్తారు అన్నప్పుడు సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్స్ పెడితే మనకి గుర్తుండదని మనం ఒక పేపర్ మీద, ఒక డైరీ మీద ఒక ఫోటో తీసినప్పుడు మన బ్యాక్ సైడ్ నుంచి సమ్ అదర్ పర్సన్ క్రాస్ అవుతున్నా, లేకపోతే మనం ఎంటర్ చేసినప్పుడు మన ఫ్రెండ్ అని కాదు, సమ్ ఇంటర్నెట్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు అందుకనే కొంచెం జాగ్రత్తగా సమ్ CC క్యామ్ ఏమన్నా ప్రాజెక్ట్ అయ్యేటట్టు ప్లేస్ చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ చెప్తా ఉంటారు కదా మనకి. సో ఇవన్నీ ఏంటి, పాస్వర్డ్ మనం అలా ప్లేస్ చేసినా సరే ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకోకపోతే అది ఆటోమేటిక్ గా సెక్యూరిటీ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో ఇలా పాస్వర్డ్స్ లోనే మళ్ళీ మనకి వన్ టైం పాస్వర్డ్ మనకి ఇప్పుడు OTP వస్తుంది. ఫస్ట్ లో 4 ఉండేది, ఇప్పుడు 6 అయింది. అంటే ఏంటి, అక్కడ సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్. సో వన్స్ ఒక OTP వచ్చిందంటే మనకి 129 seconds, సమ్ 130 seconds డిపెండింగ్ అపాన్ దట్ అప్లికేషన్ మీద డిపెండ్ అయ్యి మనకి ఎంత సెకండ్స్ ఇది వ్యాలిడ్. ఇది మనం వ్యాలిడ్ యూజర్ అయినా సరే మనకి ఏమవుతుంది, ఇంత సెకండ్స్ కదా ఎక్స్పైర్ అయిపోతుంది. మనకి ఆ లోపు ఎంటర్ చేస్తాం. అదర్వైజ్ మనకి సమ్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల OTP రాకపోతే మనకి అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, రీసెండ్ ఆప్షన్. ఓకే, సో వన్ టైం పాస్వర్డ్. సో ఎన్క్రిప్ట్ టు అవాయిడ్ హ్యావింగ్ టు కీప్ సీక్రెట్ అంటే ఇక్కడ మనకి ప్రతి దాంట్లోనూ ఇది పెడుతున్నాం కదమ్మా. యూనిక్స్, విండోస్ కంపేర్ చేస్తున్నాం కదా. iNotes మన ఫైల్స్ లాంటి తీసుకుంటే iNotes అని ఇక్కడైతే ఇలా కంపేర్ ఎలా అయితే చేస్తున్నామో, సో యూనిక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటే సెట్ UID
సెట్ యుఐడి అనే దాని ద్వారా మనకి ఏమవుతుంది అంటే పాస్వర్డ్ అనేది బ్రేక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే వన్స్ మెమరీలో మనం ఒక డేటాని ఏదైనా స్టోర్ చేయగలుగుతున్నాము అంటే ఒక మెమరీ అలోకేట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు నేను ఇది పీపీటీ ఉంది, దీనికి ఎంతమంది మెమరీ అలోకేట్ చేశాను, నెక్స్ట్ దానికి అలోకేట్ చేశాను, ప్రీవియస్లీ డిలీట్ చేస్తాను అనుకోండి, ప్రీవియస్ డిలీట్ చేసి ఇది ప్లేస్ చేశాను అంటే ప్రీవియస్ నాకు ఏదో ఒక మెమరీలో అయితే స్టోర్ అయి ఉందా లేదా, స్టోర్ అవుతేనే కదా నేను డిలీట్ కానీ దాన్ని ఓపెన్ కానీ చేయగలిగాను. డిలీట్ చేసి నెక్స్ట్ ఈ పీపీటీ అదే మెమరీలో నేను ప్లేస్ చేశాను అనుకోండి, అది డిలీట్ అయ్యి 1 month అయినా ఆల్రెడీ ఒక మెమరీ అనే దాంట్లో అలోకేట్ అయ్యింది కాబట్టి మనం దాన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, రికవరీ సాఫ్ట్వేర్స్. సో రికవరీ సాఫ్ట్వేర్ తో మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మనం ఇంటర్నెట్ సెంటర్స్ ఇవి యూజ్ చేసినప్పుడు మనం హిస్టరీ డిలీట్ చేసేసాం కదా. ఇప్పుడంటే ఇంటర్నెట్ సెంటర్స్ కి వెళ్ళట్లా, మనకి ఎవరికి ఈ జియో ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో ఇంటర్నెట్ సెంటర్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ ఈ ఛాన్సెస్ ఉంటాయని ఆ డాక్యుమెంటేషన్ సమ్ బ్యాంకింగ్ ఇవి చేయాలి అంటే భయపడేవాళ్ళు. ఓకే, ఎందుకు రికవరీ పాస్వర్డ్ యూజ్ చేసుకుని మనం ఆ ఫైల్ డిలీట్ చేసినా మన అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ బయోమెట్రిక్ అంటున్నాం. సో బయోమెట్రిక్ అనే దాంట్లో బయోమెట్రిక్ లో మనం ఫింగర్ ప్రింట్, సమ్ ఫిజికల్ అట్రిబ్యూట్, ఫింగర్ ప్రింట్, హ్యాండ్ స్కాన్. మన ఇప్పుడు ఫేస్ స్కాన్ ఇది మొబైల్ లో పెడతాం, కిడ్స్ ఉన్నారు ఇంట్లో, మనం వర్క్ చేసుకుంటున్నా లేకపోతే మనం స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడు జస్ట్ మన ఫేస్ తో స్క్రీన్ ని ప్లేస్ చేస్తున్నారు, మనం స్లీప్ మోడ్ లో ఉంటాం, వాళ్ళు ప్లే చేస్తారు. సో ఇలా ఇది కూడా ఏం చెప్తాము, సెక్యూరిటీ అనేది హైగా ఉండదు. సో అది ప్లేస్ అది ఉండడానికి మాక్సిమం మన వరకు మన ఫింగర్ ఇది వరకు సెక్యూరిటీ హై ప్రొవైడ్ చేసిన అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, రెండు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇక్కడ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది, దీనికి ప్యారలల్ గా అటాకర్ లేకపోతే సెక్యూరిటీ బ్రేక్ చేస్తానికి ఏదైతే ఉందో దానికి కూడా అంతే పాసిబిలిటీగా ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది చెప్తున్నాం. ఓకే, సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సమ్ అన్ని కాంబినేషన్స్ లో మనం ఇప్పుడు మన మొబైల్ ఉందనుకోండి, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ప్లేస్ చేస్తున్నాం, పాస్వర్డ్ ప్లేస్ చేయాలంటే ప్లేస్ చేస్తున్నాము, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఓపెన్ చేయగలుగుతున్నాము, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో మల్టీ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ డిఫరెన్సెస్ అంట. మరి ఇలా పాస్వర్డ్ అంటున్నాము, బయోమెట్రిక్ అంటున్నాము, ఎన్క్రిప్షన్ అన్నాము, డిక్రిప్షన్ అంటున్నాము, ఇవన్నీ తీసుకున్నా సరే మనం ఒక సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేసుకుని అంటే యాక్చువల్గా సెక్యూరిటీ ఎలా యూజ్ చేస్తామమ్మా, మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది సాల్వ్ చేసుకుంటాం. అంటే అటాక్ అవ్వకుండా ఉండడానికి, అటాకర్ అనేవాడు రాకుండా ఉండడానికి ఒక వాల్ కింద మాత్రమే ఈ సెక్యూరిటీ యాక్ట్ చేస్తుంది. సో ఇంకే బేసిస్ లో అంటే వాల్ కింద ఉన్న మనకు అక్కడ ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉందో, ఓకే ఇంకా పాసిబిలిటీ ఉంది, ఇంకో రూట్ లో నుంచి ఈ అటాక్ అనే వాళ్ళు అటాక్ చేయొచ్చు అనే పాసిబిలిటీ అటెంప్ట్స్ చేస్తున్నారు బ్రేక్ చేస్తానికి వాల్ అన్నప్పుడు మాత్రం ఇది మనకి సెక్యూరిటీ అనేది ఇంకా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి. సో వైరస్ అటాక్ అయినా యాంటీ వైరస్ అని చెప్తున్నాం కానీ వైరస్ కిల్ చేయట్లేదు. ఓకే, సో అది కూడా సెక్యూరిటీ ఎంతవరకు, జస్ట్ వాల్ కింద యాక్ట్ చేస్తుంది అంతే. ఓకే, దాన్ని కిల్ చేయట్లేదు. వైరస్ వచ్చింది అంటే మన సిస్టమ్ లో ఉన్న డేటా కరెక్ట్ అయిపోతుంది మనకు తెలుసు. అది రాకుండా యాంటీ వైరస్ పర్చేస్ చేసి ప్లేస్ చేసాము అంటే జస్ట్ అది ఆప్వే కానీ కిల్ చేయడం. కిల్ చేసామనుకోండి, కిల్ చేయగలిగే సాఫ్ట్వేర్ ఉందనుకోండి, ఏమవుతుంది నెక్స్ట్ ఇంకా అది రిప్లికేట్ అవుతుంది అని చెప్పాను కదా, వైరస్ కానీ వామ్స్ కానీ రిప్లికేట్ అవుతుంది అని. సో ఆ రిప్లికేషన్ తగ్గుతుంది అని ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ స్టాప్ చేయగలుగుతుంది అంతే, స్టాప్ చేస్తుంది రాకుండా. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం అలా మనకి ఇంకెక్కడెక్కడ అంటే ఇదిగోండి ఇంట్రూషన్ డిటెక్షన్, ఇదొక కాన్సెప్ట్. వైరస్ ప్రొటెక్షన్, ఇలా మనం వైరస్ ప్రొటెక్షన్ అంటే యాంటీవైరస్ ఇలా మనం ఏదైతే తీసుకున్నామో ఆన్ రన్ ఇన్ శాండ్ బాక్స్, సో కెనాట్ డ్యామేజ్ సిస్టమ్ అంటే మొత్తం అంతా
ఇది అవ్వకుండా ఆల్రెడీ వచ్చింది అంటే మనం ఎలా డిటెక్ట్ చేస్తున్నాము? చెప్పు గౌతమి. మ్యామ్ మీరు ఒక 5 మినిట్స్ టైం ఇస్తే వీళ్ళకి ఒకసారి ఫెస్ట్ గురించి చెప్పేసి వెళ్ళిపోతాం మ్యామ్. మరి నువ్వెవరు అనేది వాళ్ళకి కనిపించాలి కదా. మేబీ వీడియో ఆన్ మ్యామ్. చేయి. వీడియో అంటే కష్టం మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అలా నేను ఎలా ఎవరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అసలు మేము సెక్యూరిటీను అటాకర్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి నువ్వు అథెంటికేటెడ్ స్టూడెంటా కాదా అనేది నాకు తెలుసు. లేకపోతే నీ వాయిస్ లో ఎవరైనా మాట్లాడితే మరి వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఈ రోజు క్లాస్ అంతా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఇవే మాట్లాడాము. మీకు ఓఎస్ లో ఇవన్నీ పెట్టలా. మీ సిఎన్ఎస్ తీసుకొచ్చి వీళ్ళకి ఓఎస్ చాప్టర్ పెట్టారు. అవును మ్యామ్, ఇప్పుడు అవును నన్ను మ్యామ్. కానీ ఇప్పుడు మరి నన్ను చూస్తే నా సెకండ్ ఇయర్ స్టూడెంట్ నన్ను అడిగితే మేడం అటాకర్ వచ్చేసారా అని అడిగితే నేను ఇప్పుడు నా ఫేస్ చూపిస్తే నేను అటాకర్ లా కనిపించాను మ్యామ్. ఆధార్ కార్డ్ ఫోటో కన్నా దరిద్రమైన అవతారంలో ఉన్నాను. సపోర్ట్ మాత్రం చాలా బాగుంది మ్యామ్, మేమే Thank you. చెప్తున్నాం అది. చెప్పు. So first of all, let me give a quick introduction of myself. I'm Gautami from your final year. నేను కూడా మీ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాగా సడన్ గా మీ పర్మిషన్ లేకన్నా క్లాస్ జాయిన్ అయినా కూడా పర్మిషన్ ఇచ్చారు మాకు. రెండు కదా, రెండు ఇంపార్టెంట్. క్లాస్ ఇంపార్టెంట్ అండ్ టెక్ ఫెస్ట్ ఇంపార్టెంట్. పార్టిసిపెంట్స్ కూడా 94 మెంబర్స్ ఉన్నారు, అంటే లైక్ 90 మెంబర్స్ ఉన్నారు దగ్గర దగ్గర. వెరీ గుడ్. ఎక్స్పెక్ట్ చేయలేదు 90 మెంబర్స్ క్లాస్ లో ఉంటారు. పిల్లలు ఇలాగే వస్తున్నారు. మీరు అలాగే వచ్చేవారు కదా గౌతమి నా క్లాస్ లో. అప్పట్లో పసితనం మ్యామ్. అలా చెప్పు. ఇప్పుడు మా సెకండ్ ఇయర్ నా క్లాస్ మా పిల్లలు అలా మీరు మీకు వచ్చినప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారు. దానికి నాకు హ్యాపీ. ఫస్ట్ మీరందరూ నా పిల్లలే. అంతే మ్యామ్, ఎప్పుడు మీ పిల్లలు మేము. చెప్పు ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవతారాన్ని పట్టించుకోవద్దు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో ఆన్ చేయమని. రికార్డ్ అవుతుంది క్లాస్. ఓకే మ్యామ్. సో ఇప్పుడు ఏంటంటే మన కాలేజ్ వాళ్ళు కనెక్ట్ 2K21 అనే నేమ్ తో ఆన్లైన్ టెక్నికల్ ఫెస్ట్ చేస్తున్నారు, స్టూడెంట్ టెక్నికల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ లో ఏంటంటే కంప్లీట్ గా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అన్ని ఈవెంట్స్ ఆన్లైన్ లోనే అవుతాయి. అండ్ ప్రతి ఈవెంట్ మీరు ఎన్ని ఈవెంట్స్ లో కావాలంటే అన్ని ఈవెంట్స్ లోనే పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఏ ఈవెంట్ కి కూడా మీకు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉండదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్నమాట. కానీ మన డిపార్ట్మెంట్ వరకు వస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ అండ్ క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ప్రతి ఈవెంట్ కి. మొత్తం 10 ఈవెంట్స్ ఉన్నాయి. 10 ఈవెంట్స్ లో 4 టెక్నికల్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ 6 నాన్ టెక్నికల్ ఈవెంట్స్ ఉన్నాయి. మీరందరూ కొంచెం మాక్సిమం టెక్నికల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మీకు ఆ సర్టిఫికెట్స్ అవి ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతాయి. సో నేను మీకు త్వరగా చెప్పేస్తా ప్రతి ఈవెంట్ గురించి. ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ ఈవెంట్స్ ఐటాక్. ఇది పేపర్ ప్రెజెంటేషన్ ఈవెంట్. నాకు తెలుసు చాలా మందికి ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి పీపీటీ అంటే పెద్దగా ఐడియా లేదు అని చెప్పి. సో ఆల్రెడీ మేము పీపీటీ కోఆర్డినేటర్స్ తో మాట్లాడాము. అండ్ మీకు కూడా ఒక మెసేజ్ పెట్టా నేను వేరే వాళ్ళకి, మీ క్లాస్మేట్స్ లోనే ఒకరికి పెట్టా, వాళ్ళు మీకు సర్క్యులేట్ చేయమని చెప్తా. పీపీటీ అనేది సింపుల్. మీరు ఒక నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు ఒక డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి అది మీరు చెప్తారనమాట. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కోసం మీ క్లాస్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. మీ సెకండ్ ఇయర్ నుంచి కోఆర్డినేటర్స్ ఎవరంటే కేకే సింధు అండ్ మణికంఠ. వాళ్ళిద్దరిలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే డైరెక్ట్ గా పీపీటీ కోఆర్డినేటర్స్ కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. అలాగే కోడ్ క్రాకింగ్ మేము సెకండ్ ఇయర్, ఇంకా మాకు పెద్దగా ఐడియా లేదు కోడ్ గురించి, దాని గురించి అని ఏమనొద్దు. మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు కనీసం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఈ కోడ్ ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనే ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకా బాగా పార్టిసిపేట్ చేయొచ్చు నెక్స్ట్ ఈవెంట్స్ కి. తర్వాత మాక్ ఇంటర్వ్యూ కూడా అంతే. ఇప్పుడు మాకేంటంటే యాక్చువల్ గా థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ వాటికి మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు కాలేజ్ లో ఉంటే. కానీ పాండమిక్ వల్ల మాకు ఆ ఛాన్స్ తగ్గిపోయింది, మిస్ అయ్యాం మేము అది. దానివల్ల అంటే ఫ్యాకల్టీ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉన్నా కూడా ఎక్కడొచ్చిన భయం, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో మీరు ఇప్పటి నుంచే మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, ఇంటర్వ్యూ అసలు ప్రాసెస్ ఎలా ఉంటది, ప్యానెల్ ఎలా ఉంటది, ఇంటర్వ్యూ చేసేవాడి యాటిట్యూడ్ ఎలా ఉంటది, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని,
ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. తర్వాత ఈ 3 ఈవెంట్స్ కి నేను చెప్పిన ఫస్ట్ 3 ఈవెంట్స్ ఏంటంటే మీకు ఐటాక్ చెప్పా, కోడ్ క్రాకింగ్ చెప్పా, మాక్ ఇంటర్వ్యూ చెప్పా. ఈ 3 ఈవెంట్స్ కి ఏంటంటే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ పక్కా ఇస్తారు ఈ ఈవెంట్స్ కి. వాటితో పాటు మాస్టర్ మైండ్ అని చెప్పి ఇది క్విజ్ అన్నమాట. క్విజ్ లో మీకు ఓన్లీ బేసిక్ టాపిక్స్ అడుగుతా మీన్ బేసిక్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సి ప్రోగ్రామింగ్, పైథాన్, జనరల్ కంప్యూటర్, ఇంకా ఏపీ పాలిటిక్స్. ఏపీ పాలిటిక్స్ అని చెప్పలేను నేను, కరెంట్ అఫైర్స్ మీద అడుగుతారు అనమాట. సో దానికి కూడా మీకు ఫస్ట్ క్యాష్ ప్రైజ్ ఉన్నది. ఈ 4 టెక్నికల్ ఈవెంట్స్ లో మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ వస్తుంది ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నాన్ టెక్నికల్ ఈవెంట్స్, 6 నాన్ టెక్నికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ లో ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే టెక్ మీమ్స్. చాలా మంది మంచి క్రియేటివ్ తో ఉన్నారు. మన కాలేజ్ లో కూడా చాలా పేజెస్ ఉన్నాయి, మీమ్ పేజెస్. సో మీ మీమ్స్ ఏంటంటే టెక్నికల్ రిలేటెడ్ గా ఉండేటట్టు చూసుకోండి. టెక్నాలజీ మీద మీమ్ అంటే మీ చేసిన మీమ్ టెక్నాలజీకి సంబంధించి ఉండాలన్నమాట. అలా చేయండి. అలాగే దీనికైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పబ్లిష్ చేస్తారు మీరు చేసే మీమ్స్‌ని. ఆ తర్వాత క్రాక్ ద వర్డ్. క్రాక్ ద వర్డ్‌కొచ్చేసరికి ఇది వర్డ్ పజిల్. అండ్ స్పెషల్లీ క్రాక్ ద వర్డ్ అయితే మీ సెకండ్ ఇయర్సే ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఐడియా వాళ్ళదే. ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళదే. మేడం నిన్న నైట్ అడిగితే మేము నిన్న నైటే ఇంకా అందరికి చెప్పడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ క్రాక్ ద వర్డ్ ఈవెంట్ కి మాత్రం 80 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారంట మ్యామ్. వావ్! లిటరల్లీ మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలే 80 మెంబర్స్ అసలు. ఓవరాల్ గానా? అంతా. ఓవరాల్ గా 80 మెంబర్స్ అంట. ఓన్లీ ఆ ఓకే. ఒక్క ఈవెంట్ కి. సెకండ్ ఇయర్స్ ఎవరు ఈ మణికంఠ, సింధు వీళ్ళే చేస్తున్నారు ఇదంతా. చాలా బాగుంది. వాళ్ళ ఈవెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదంట. ఆ ఓకే. తర్వాత డిజిటల్ పెయింటింగ్. నెక్స్ట్ ఈవెంట్ డిజిటల్ పెయింటింగ్. మీలో ఎవరైనా ఆర్టిస్టిక్ గా మేము చాలా బాగా పెయింట్ చేస్తాము అనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. యాక్చువల్ గా నిన్నటి వరకు గానీ ఇప్పుడు వెబ్సైట్ లో చూసినా కూడా డిజిటల్ పెయింటింగ్ ఏంటంటే మీరు ఎలక్ట్రానిక్ డివైస్ మీద పెయింట్ చేయాలి. లైక్ ఒక కంప్యూటర్ గానీ, ట్యాబ్ గానీ అని ఉంటది. కానీ ఈ రోజు మార్నింగే వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే డిజిటల్ పెయింటింగ్ వాళ్ళు పేపర్ మీద మీరు పెయింట్ చేసి ప్రెజెంట్ చేసినా కూడా ఓకే అంట వాళ్ళకి. సో జూమ్ మీలో కనెక్ట్ అయిన తర్వాతే అది కూడా. అంతేనా? జూమ్ యెస్ అది మ్యామ్. చెప్పండి. ఆన్‌లైన్ ప్రోటోకాల్ మ్యామ్. మీకేంటంటే ఈవెంట్ కి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు. లైక్ దే విల్ గివ్ యూ ఎ సర్టెన్ టాపిక్. ఆ టాపిక్ మీద డిపెండ్ అయ్యి మీరు ఆ టాపిక్ కి సంబంధించిన ఆర్ట్ ఏదైనా ప్రెజెంట్ చేస్తే, ఆర్ట్ ఇన్ ద సెన్స్ పిక్చర్స్, ఇంకా మళ్ళీ డిజిటల్ ఫోటోగ్రఫీ అయితే అనుకోవద్దు. పెయింటింగ్ అని అందుకే క్లియర్ గా మెన్షన్ చేసాం. పెయింటింగ్ లో అలాంటిది ఏమైనా ఉంటే అది మీరు చెప్పండి. వాళ్ళకి సబ్మిట్ చేయండి. ఈ ఈవెంట్ మొత్తం లైక్ 1 అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. మీకు 40 మినిట్స్ ఇస్తారు అనుకుంటా మీకు ఆ టైం. మీరు పెయింట్ చేసి ప్రెజెంట్ చేయడానికి. ఆ తర్వాత ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ కూడా మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లోనే అది కూడా ఉన్నది. లైక్ వాళ్ళు ఒక బంచ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ లో మీకు నచ్చిన ఛాలెంజ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 30 సెకండ్ వీడియో తీసి సబ్మిట్ చేయాలి. సో వాళ్ళది అలాగే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఐకాన్ డిజైన్. ఇప్పుడు ఐకాన్స్ అంటే మనకు తెలుసు కదా! వాట్సాప్ కో ఐకాన్ ఉంటది. జూమ్‌కి ఒక ఐకాన్ ఉన్నది. ఫేస్‌బుక్ ఒక ఐకాన్ ఉన్నది. సో ఇలాగా మీరు వాళ్ళొక థీమ్ చెప్తారు. ఒక పర్టిక్యులర్ థీమ్ చెప్తే, ఆ థీమ్‌కి తగ్గట్టు మీరు ఐకాన్ డిజైన్ అది కూడా మీకు టైం స్టార్ట్ అయినప్పుడు చెప్తారు థీమ్. ఆన్ ద స్పాట్ మీరు ఐకాన్ డిజైన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఐకాన్ డిజైన్ వాళ్ళకి. అండ్ లాస్ట్ ఈవెంట్ ఏంటంటే చాలా మంది మీ రిక్వెస్ట్ మీద పబ్‌జీ పెట్టాం. సో పబ్‌జీకి కూడా ఎక్కువ ఇందులో ఏంటంటే ఇండియన్ వెర్షన్ అండ్ గ్లోబల్ వెర్షన్ ఈ 2 వెర్షన్సే తీసుకుంటున్నాము. కొరియన్ వెర్షన్ గాని ఎవరి దగ్గరైనా ఉంటే అది కష్టం. దాంతో పార్టిసిపేట్ చేయడం కష్టం. సో ఇండియన్ వెర్షన్ అండ్ గ్లోబల్ వెర్షన్ ఈ 2 వెర్షన్స్ లో ఎవరైనా ఎవరి దగ్గరైనా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. రూమ్స్ క్రియేట్ చేస్తారు. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి ఈవెంట్ కి కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లింక్స్ మీ క్లాస్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయమని చెప్పాము. నిన్న నైట్ మీకు వచ్చేసి ఉంటాయి లింక్స్ అన్ని కూడా. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీరు అక్కడ రిజిస్టర్ అయ్యారనుకోండి. ఆ తర్వాత మీరు ఏ ఈవెంట్ కి రిజిస్టర్ అవుతారో ఆ ఈవెంట్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. టైమింగ్స్ గానీ, రూల్స్ గానీ వాళ్ళు మీకు ఇంకొకసారి ఇంటిమేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆన్‌లైన్ ఫెస్ట్ అనేసరికి మాకు కూడా కొత్తగా ఉంది. ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్ ఫెస్ట్ ఇప్పటి వరకు మేము ఎక్కడ
ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే నార్మల్ ఫెస్ట్ కోవిడ్ లేదు పెట్టేవాళ్ళం. కాబట్టి. యాక్చువల్ గా లాస్ట్ టైం మన కాలేజ్ ఫస్ట్ ఎప్పుడు పెట్టిందంటే 2019 లో మార్చ్ 1 అంటే అప్పుడు మేము మీ క్లాస్ లో ఉన్నాం, సెకండ్ ఇయర్ లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు పెట్టారు. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఎవరిది ఏంటి ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. అండ్ లిటరలీ అండ్ సెకండ్ ఇయర్ నుంచి సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. కోఆర్డినేటర్స్ గానీ వాళ్ళ క్లాస్మేట్స్ గానీ, అంటే లిస్ట్ లో నేమ్ అంటే బయటకు నా నేమ్ రాలేదని ఏం చెప్పకుండా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినా కూడా వెంటనే హెల్ప్ చేస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరందరూ కూడా అన్ని ఈవెంట్స్ గురించి మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, ఎంకరేజ్ చేయండి పార్టిసిపేట్ చేసేటట్టు. అండ్ వేరే కాలేజెస్ లో కూడా మీకు ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఇంటర్ ఫ్రెండ్స్ గానీ వేరే కాలేజ్ లో తెలిసిన వాళ్ళు గానీ అందరికి కూడా పెట్టండి, అందరిని ఎంకరేజ్ చేయండి. ఇంకేమైనా మిస్ అయ్యి క్రాక్ ద వర్డ్ కి కనెక్ట్ అయ్యారా? కోడ్ క్రాకింగ్ గా 80 మెంబర్స్ అయ్యారన్నా? కోడ్ క్రాకింగ్ కాదు మ్యామ్, క్రాక్ ద వర్డ్ అని నాన్ క్రాక్ ద టెక్నికల్ వర్డ్ మణికంఠ వాళ్ళు కోఆర్డినేటర్స్ కదా, ఆ అలాగే. ఈవెంట్ కి మ్యామ్ అంతమంది అయ్యారు మ్యామ్ వాళ్ళైతే. అమ్మాయి ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఉంటే ఏమైనా అడగండి. questions తన ఉన్నాయా? కాంటాక్ట్ నెంబర్ అది మనకి బ్రోచర్ లో, మీరు బ్రోచర్ లో పెట్టారు కదా జ్యోతి, లేదా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ వీళ్ళకి ఇక్కడ ఇచ్చేసి నానిబాబుది నా నీది. నెంబర్ అయితే 8919727215. మీరు ఏ టైం అప్పుడు నాకు కాల్ చేసినా నేను అటెండ్ చేస్తాను, ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా రెస్పాండ్ అవుతాను. మేబీ ఒకసారి వేరే కాల్ లో మాట్లాడినా లేదా నేను చూసుకోపోయినా కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా మీరు పెట్టే క్వశ్చన్ కి నేను రెస్పాండ్ అవుతాను. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫ్రీగా కాంటాక్ట్ అవ్వచ్చు. సీరియస్ గా ఉంది కదా అక్క కొట్టేస్తుందేమో అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు, నాకు అంత సీన్ లేదు. ఏ టైం అప్పుడు మీరు మెసేజ్ చేసినా కూడా నేను అమ్మాయి ఇది రెస్పాండ్ అవుతాను. స్టూడెంట్స్ ఫెస్ట్, సో మీరు ఎంజాయ్ చేస్తానికి, మీలో ఉన్న ఐడియాస్ కి దీనికి ఇంప్లిమెంట్ చేస్తానికి ఇలాంటి ఫెస్ట్ అవి కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు చెప్తుందిగా సెకండ్ ఇయర్ సపోర్ట్ అది బాగుంది అని, మిగతా వాళ్ళు ఇంకా గౌతమి ఎవరైనా టెక్నికల్ ఈవెంట్స్ గురించి చెప్పావు మరి ఒకసారి, కొంచెం ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ వచ్చేటట్టు. అదే చెప్తున్నా, పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వండి, మీకు ఐడియా లేదని అంటున్నారు. ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఏ టీచర్ ని అడిగినా కూడా సార్ గాని లేదా మేడం ఎలా టీచర్ పార్టిసిపేట్ కాదు, చేయాలి మాకు స్టాఫ్. తెలియట్లేదు అన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. లేదంటే సీనియర్స్ మేము ఉన్నాం, మాకు కాల్ చేసి అడిగినా కూడా మేము చెప్తాము. అండ్ టెక్నికల్ ఈవెంట్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు మేము జాబ్స్ కి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ లో ఏం పెట్టామంటే, ఇప్పుడు రెజ్యూమ్ లో నేను టెక్ మీమ్స్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లేదా నేను మీమ్స్ బాగా చేస్తానని మనం పెట్టలేము. మీమ్స్ చేస్తే నాకు ఎందుకు అయ్యా నువ్వు అంటారు జాబ్ కి వెళ్ళే వాళ్ళు. టెక్నికల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి, పెట్టుకోవచ్చు సార్ సో అండ్ సో టెక్నికల్ ఈవెంట్, నేను నా సబ్జెక్ట్ నా నా టెక్ ఐటీ స్టూడెంట్ కదా, సో కంప్యూటర్స్ మీద నేను ఇలా చేశాను, నా కోడ్ క్రాకింగ్ లో పార్టిసిపేట్ చేశా, లేదా క్విజ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే అది ఒకలా ఉంటది. పబ్జీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, టెక్ మీమ్స్ లో వచ్చింది అంటే దానికి వేరే రియాక్షన్. ఇది ఫన్ యాక్టివిటీస్ వేరు, మనకి ఫ్యూచర్ లో యూజ్ అయ్యే యాక్టివిటీస్ వేరు. ఫ్రీ రిజిస్ట్రేషనే కాబట్టి అన్ని నేను ఒక్క దాంట్లోనే పార్టిసిపేట్ చేయండి అని చెప్పట్లేదు. మీరు 10 ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసినా కూడా నాకు ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మాక్సిమం ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, తను చెప్పినప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను. ఇప్పటికి మేము ఇక్కడ జాయిన్ అవుతున్నప్పుడు, జాబ్ పర్పస్ మేము జాయిన్ అవుతున్నప్పుడు, మేము ఎప్పుడైతే ఫెస్ట్ కి ఫెస్ట్ ఆర్ పీపీటీ ఏదైతే ప్రెజెంట్ చేసామో, మేము రెజ్యూమ్ లో అది పెట్టుకున్నప్పుడు మాకు తెలియదు కదా, మనం బీటెక్ లో ఉన్నప్పుడు ఇది ఎందుకులే అనే ఇదిలో చూసి ఓకే లాస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఓకే ఇంటర్వ్యూస్ ఇది అడుగుతున్నాడు అని ఆ టైంలో అప్పటికప్పుడు ప్రెజెంట్ చేసినవి ఇప్పటికి ఇంకా నేను సమ్ అదర్ కాలేజ్ కి ఏదైనా పెట్టుకున్న ఇంటర్వ్యూ రెజ్యూమ్ ఖచ్చితంగా అదైతే ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే క్వాలిఫికేషన్స్ లేకపోతే అదర్ మన గురించి మనం హైప్ చేసుకుంటాకి మనం ఏదైతే చేసామో ఆ సర్టిఫికెట్ చూపించుకుంటాకి ప్లేస్ చేస్తాం. సో అప్పుడు మేము చేసిన పీపీటీ రెజ్యూమ్ ఇంకా లైఫ్ లో అలా ఫార్వర్డ్ అవుతుంది. మనకి ఎలాగో 10th ఇంపార్టెంట్, ఇంటర్ ఇంపార్టెంట్, బీటెక్ ఇంపార్టెంట్ అంటారు చూసారా. సో అలా ఇది కూడా ఒకటి పార్టే. నేను కూడా అంతే మ్యామ్, సెకండ్ ఇయర్ లో అప్పుడు ఫస్ట్ లో ఇచ్చిన పీపీటీనే ఇప్పటికి నేను రెజ్యూమ్ లో పెట్టుకుంటున్నా. అది ఏ ముహూర్తాన్ని ఇచ్చానో గానీ చాలా హెల్ప్ అయింది నాకైతే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఫెస్ట్ ఉంటది కదా అప్పుడు పీపీటీ ఇవ్వచ్చు అని చెప్పి, మాకు థర్డ్ ఇయర్ లో అసలు ఫెస్ట్ అనేదే లేదు.
మీకు ఉంటదని కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. సో ఉన్నప్పుడు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మన కాలేజే, మన ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ, ఎవరో కొత్త వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీరు బయట కాలేజెస్ లో కూడా ఇవ్వచ్చు, కానీ బయట కాలేజ్ అంటే మీరు కొంచెం భయపడి ఉండొచ్చు. ఇది ఒక ప్రాక్టీస్ లో అనుకోండి, అలవాటు ఫ్రీయే కదా. అయితేనమ్మా అప్పుడు బయట కాలేజ్ మీకు మేడం ఆటోమేటిక్ మీ మార్క్స్ మైండ్స్ లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్తుంది మేడం, మీ ఇండైరెక్ట్ గా. దేంట్లో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే ఓకేమ్మా. సో నెక్స్ట్ క్లాస్ రేపు మధ్యాహ్నం ల్యాబ్ సెషన్, ల్యాబ్ ప్రోగ్రామ్స్ చెప్తాను. లీవ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లాగ్ ఉంది.